డివిజన్లో భగవత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం, జనార్దన కాలనీ ఈ ఏరియాలో ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ప్రజల స్పందన ఎక్కడ చూసిన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఈ 54, 53 మూడు డివిజన్లు, ఈ రెండు డివిజన్లు 54 పక్కన 53 ఉంటుంది. ఈ రెండు డివిజన్లు ఆ రోజు 2014 నుంచి 19 దాకా చేసిన డెవలప్మెంట్ అంతా ఎంత కాదు, మీకు అందరికీ తెలుసు. కళ్ళ ముందు అవపడుతుంది. ఎండ్ రోడ్స్, ఎండ్ అన్ని రోడ్స్ వేసాం. ఒకటి వేయలేదు, ఒకటి వేయకూడదని కాదు. ఇది తెలుగుదేశం వాళ్ళు ఉండే రోడ్డు, ఇది వైసీపీ ఉండే రోడ్డు, ఇది సిపిఎంసి అని ఆలోచన లేదు. ఎక్కడ ప్రజా అవసరం ఉంటే అక్కడల్లా రోడ్లు వేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేని నగరం చేయటానికి, దోమలు లేని భగవత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం, జనార్దన్ కాలనీ చేయడానికి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసి వీటన్నిటిని ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాము ఈ రెండు డివిజన్లకి. ఎందుకంటే పెన్నార్ రివర్కి యువతలు ఉన్నాయి కాబట్టి పెన్నార్ రివర్కి అవతల 3 ప్లాంట్లు పెట్టాము. పెన్నార్ రివర్ యువతలున్న ఈ రెండు 53, 54, అంతేకాకుండా ఇక్కడ దాదాపు 15,000 ఇళ్ళు ప్లాన్ చేసాము. 15,000 ఇళ్ళు, 11,000 ఇళ్ళకి టెండర్లు ఇచ్చాము. 5,400 పూర్తి చేసాము. వాటన్నిటితో కలిపితే ఇక్కడ దాదాపు 40,000 పైగా జనాభా ఉంటారు. అందుకని దీని ఒక యూనిట్ తీసుకొని దీనికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ సపరేట్ కట్టాం. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఆపేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ కాల. దోమల్ని నగరం చేయడానికి 5 సంవత్సరాల క్రితం చేస్తే దాన్ని అట్టే వదిలేశారు. రోడ్లు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాను చక్కగా. ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఏరియా వాళ్ళకి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఇక్కడైతే కొన్ని ఆ భగవత్ కాలనీ ఆడ చూస్తే రోడ్లు అద్దానంగా ఉండేవి. మొన్న ఈ మధ్య అడిగి పోతే వాళ్ళు అన్నారు, సార్ ఒకప్పుడు నడిచిపోవడానికి వీల్లేకుండా ఉండేది, మోకాళ్ళు ఇసుకలో నడిచేవాళ్ళం, అక్కడికి సైకిల్ కూడా తెచ్చుకోవడానికి కూడా వీలు కాలేదు, బైక్. కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎండ్ రోడ్, చక్కటి రోడ్లు, హై స్టాండర్డ్. మీరు 6 ఏళ్ళు 7 ఏళ్ళ క్రితం వేసిన రోడ్లు చెక్కు చెదరగా ఉన్నాయి, హై క్వాలిటీ దగ్గర చేయించారని ఈరోజు అంటుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ రెండు డివిజన్లో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక స్థితి తీసుకుంటే వాళ్ళ జీవనశైలి చాలా తక్కువ, వాళ్ళ ఆదాయం చాలా తక్కువ, సగటు ఆదాయం చాలా తక్కువ. ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, అదేవిధంగా కొందరిళ్లలో పనిచేసుకునే మహిళలు, ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని కూలీ నాలికి పోయేవాళ్ళు, అదేవిధంగా మన రైల్వే స్టేషన్ దగ్గర ముఠా వాళ్ళు, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అక్కడక్కడ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పండ్లు అమ్ముకునే అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఖచ్చితంగా ఇటువంటి ఏరియాలు అయితే నెల్లూరు వెంకటేశ్వరపురం కానీ, జనార్దన్ కాలనీ కానీ, భగత్ సింగ్ కాలనీ కానీ, అదే 53వ డివిజన్ ఇవి కానీ, లేదా సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉండే ప్రజలు కానీ, పెన్నార్ రివర్ కట్ట పక్కన ఉండే ప్రజలు కానీ, అదేవిధంగా కుసుమహరి జనవాణి కానీ, ఇలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలో ఉండే వాళ్ళ యొక్క సగటు ఆదాయం చాలా చాలా తక్కువ. వారికి సంక్షేమ పథకాలు ఇస్తే కొంత చేతి ఇచ్చినట్టు, కొంత ఇబ్బంది పడకుండా తిండి గుడ్డ నీడ ఉండటానికి. అలా కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల్ని బాగా చదివించి ఏర్పాటు చేయాలి. చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి. బీటెక్, ఎంటెక్, ఎంసీఎల్ కొందరు చదివి ఉండారు. కానీ వాళ్ళు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక 20 మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారు, రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలు. ఇవాళ నిన్న ఒక 20 మంది చేరారు. మొన్న వాళ్ళందరిని అడిగితే మెజారిటీ బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ గ్రాడ్యుయేషన్ 90%. ఏమయ్యా బీటెక్, ఎంటెక్ చేసి ఇలా ఉండారంటే, సార్ ఫర్దర్గా మేము ట్రైనింగ్ తీసుకోవడానికి, మాకు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు ఆర్థిక స్తోమత లేదు. హైదరాబాద్ పోయి స్కిల్ డెవలప్మెంట్ కోసం పోతాం, మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటామంటే ఆర్థికంగా మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చేయలేరు. అందుకని ఏదో ఒకటి వస్తే చాలని యాక్చువల్గా అలా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు. పిల్లల భవిష్యత్తు, యువత భవిష్యత్తు కావాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి. వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలి, వాళ్ళ వ్యాపారాలు బాగా ఇంప్రూవ్ కావాలి. వ్యాపారాలు ఇంప్రూవ్ అయితే ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి. ఉదాహరణకి అనంతపురంలో కేఎం మోటార్స్
కియా మోటార్స్ పెట్టడానికి ఆ రోజు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కంట్రీకి పోయి వాళ్ళ సీఈఓని కలిసి ఆ కంపెనీ సీఈఓని రిక్వెస్ట్ చేసి మీరు ఆంధ్రాకి రండి, మీకేం కావాల్సి ఉంటే అది ఇస్తాం అని ల్యాండ్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, రోడ్డు ఇచ్చారు కనెక్షను, ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు ఇచ్చారు. ఇవన్నీ బట్టి ఈరోజు 10,000 మంది అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు, 10,000 కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాలనీలో ఎవరైతే ఉండారో ఈ 54, 53 డివిజన్లో అలాంటి ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి. నెక్స్ట్ ఎలక్షన్ 2024లో అది మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఖచ్చితంగా ఈసారి 53, 54 ఈ 2 డివిజన్లో ఉన్న యువత అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా పాటుపడతాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను. మేమిద్దరం డబ్బు సంపాదనకు రాలా. ఆయనకి 1000 కోట్లు ఉంది, ఆయన విదేశాల వ్యాపారాలు ఉన్నాయి, నాకన్నా భారతదేశంలోని వ్యాపారాలు ఉండేది. సేవ చేయటానికే వచ్చాం. ఆయన కూడా అదే అన్నాడు, ఎక్కడెక్కడైతే నెల్లూరులో పేదలు నిరుపేదలు ఉన్నారో ఆ ఏరియాస్ని అడాప్ట్ చేసుకుంటాం, వాటిని స్పెషల్ డ్రైవ్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తాం, రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తే ఆ యువత ఎవరైతే యువత ఉన్నారో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరికీ ముందుకు తీసుకుపోవటమే మా ఇద్దరి యొక్క లక్ష్యం. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ.